అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన ఏది పుణ్యం. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. సాయంత్రం వేళ వంట పని ముగించి ఇంటి ముందు పూల మొక్కల మధ్య కూర్చుని మల్లెపూల మాల కడుతోంది కమల. ఇంతలో ఇంటి ముందు గుర్రబండి ఆగింది. మెరిసిపోతున్న పట్టు చీరతో మెడ నిండా నగలతో బండి దిగిన విమలను చూసి ఆశ్చర్యపోయింది కమల. కమల విమల తోటికోడళ్ళు. అత్తమామలు పోగానే అన్నదమ్ముల మధ్య తంపులు పెట్టి ఏడాది తిరగకుండా అన్నదమ్ములు వేరుపడేలా చేశారు వారిద్దరూ. విమల భర్త వ్యాపారంలో సాధ్యమైనన్ని అడ్డదారులు తొక్కి 4 ఏండ్లు తిరిగేసరికి ఊళ్ళోని పెద్ద ధనికుల్లో ఒకడైపోయాడు. మంచితనాన్ని నిజాయితీని వదులుకోలేకో లేక వదులుకోవటం చేతకాకో కమల భర్త మాత్రం అటు వ్యవసాయంలోనూ ఇటు వ్యాపారంలో కూడా అంతంత మాత్రంగా ఉండిపోయాడు. తమ దశ తిరిగిన దగ్గర నుంచి విమల కమల ఇంటికి రాకపోకలు తగ్గించింది. అటువంటి విమల హఠాత్తుగా రావటం చూసిన కమల ఆశ్చర్యపోతూ, రా అక్క, నిన్ను చూసి చాలా రోజులైందంటూ ఎదురెళ్ళింది. విమల పూల మొక్కలకేసి ఇంటి వాకిటికేసి ఒకసారి పరీక్షగా చూసి, అంతా బాగున్నారా? కొత్తగా మరమ్మతులవి చేయించి అమ్మవారి గుడిని చూడముచ్చటగా తయారు చేశారు. గుడికి వెడుతూ నువ్వు కూడా వస్తావేమో అని బండిని ఇటుకేసి తిప్పించారా అన్నది. తప్పకుండా వస్తానంటూ కమల ఇంట్లోకి వెళ్ళి 4-5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. ఇద్దరూ కలిసి బండెక్కారు. వాళ్ళు ఊరి చివరనున్న అమ్మవారి గుడి చేరేసరికి చీకటి పడుతోంది. రంగురంగుల దీపాలతో అందంగా అలంకరింపబడి ఉంది గుడి. విమలను చూస్తూనే ధర్మకర్త స్వయంగా వచ్చి వారిద్దరిని లోపలికి తీసుకెళ్లాడు. గుడి మొదట్లోనే పాలరాయి గోడ మీద విమల పేరు అందంగా తాపడం చేసి ఉంది. విమల తన పేరును కమలకు చూపుతూ, అమ్మవారికి 60,000 పెట్టి వడ్డాణం చేయించాను, అందుకే గోడ మీద అలా ప్రత్యేకంగా పేరు చెక్కారన్నది దర్పంగా. దాంతో కమలకు తన తోటి కోడలు పనిగట్టుకుని తనను గుడి ఎందుకు తీసుకొచ్చిందో అర్థమైపోయింది. గర్భగుడిలోకి పోతూ ఉండగా విమల, మనం ఈ రోజు ఉంటాం, రేపు పోతాం, ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తేనే మన పేరు శాశ్వతంగా ఉండిపోతుందన్నది కమలతో. అప్పుడు ధర్మకర్త కల్పించుకుని, మీ తోటి కోడలు గారు అమ్మవారికి వంకీలు మురుగులు చేయిస్తే బాగుంటుంది, మహా అయితే 50,000 కావచ్చు, మీ పేరు పక్కనే ఆమె పేరు కూడా చెక్కిస్తామన్నాడు. ఆ మాటలు విన్న కమల ఆలోచనలో పడింది. మరొక మాసంలో పంట డబ్బు 25,000 చేతికనుతుంది. భర్తను ఎలాగైనా ఒప్పించి విమల పేరు పక్కనే తన పేరు కూడా ఉండేలా చూడాలి. ఆమె ధర్మకర్తతో, అంత ఖర్చు పెట్టలేను, 25,000 పెట్టి అమ్మవారికి మెడలో హారం చేయిస్తానండి అంది. వెంటనే విమల, మా చెల్లెలి పేరు నా పేరు కింద అందరికీ కనపడేలాగా చక్కగా చెక్కించాలి సుమా అన్నది ధర్మకర్తతో. తన పేరు కింద అన్న మాటలను కాస్త ఒత్తి పలుకుతూ. తరువాత ఆమె కమలను వారింటి దగ్గర దించి మంచినీళ్ళైనా తాగకుండా వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాక పంట అమ్మిన డబ్బు 25,000 చేతికి అందిన మర్నాడే ఊరి నుంచి కమల మామగారు వచ్చాడు. భర్త ఆయనను రమ్మన్నాడని తెలుసుకున్న కమల, ఇప్పుడు మీ బాబాయిని ఎందుకు రమ్మన్నారు? అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం కదా అంది. బాబాయికి గుండె జబ్బు మళ్ళీ తిరగబెట్టిందట. ఎంత ఖర్చైనా మంచి వైద్యం చేయించాలి. ఆయన లేకపోతే ఆయన కుటుంబం వీధిన పడుతుంది. ఆయన 3 ఆడపిల్లల తండ్రి. పెద్దమ్మాయి పెళ్లి కుదిరేలా ఉంది. 10,000 కట్నం కనుక ఇచ్చుకోగలిగితే. అందుకే ఈసారి పంట డబ్బు బాబాయి వైద్యానికి, అమ్మాయి పెళ్లికి సర్దుతానన్నాను. డబ్బు వాయిదాల్లో తీరుస్తానన్నాడు కానీ అది సాధ్యం కాకపోవచ్చునంటూ తన బాబాయి వచ్చిన పని భార్యకు వివరించాడు కమల భర్త. ఇది విన్న కమల చిరాగ్గా, ఇంకా నయం, ఉత్తపుణ్యానికి 25,000 ఎలా వదులుకుంటాం? ఈసారి ఆ డబ్బు నాకు కావాలన్నది. ఇప్పుడు 25,000తో నీకేం పని అంటూ విస్తుపోయాడు కమల భర్త. అమ్మవారికి హారం చేయిస్తానని మాటిచ్చాను. గుడి గోడ మీద విమలక్క పేరు మీద నా పేరు కూడా చెక్కిస్తారంటూ సంగతంతా భర్తకి చెప్పింది. ఇప్పుడు అమ్మవారి మెడలో హారం లేకపోతే కొంపే మునిగిపోదు. ముందు బాబాయి పెద్ద కూతురు మెడలోకి మంగళసూత్రం కావాలి. పేర్లు గోడల మీద బండల మీద కాదు చెక్కించుకోవాల్సింది, తోటి మనుషుల గుండెల్లో. ఈ సహాయం చేస్తే ఆ ఇంటిల్లిపాది రోజు నీ పేరు చెప్పుకుని ఇంట్లో దీపం వెలిగించుకుంటారు అంటూ ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని చూశాడు కమల భర్త. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను వినేది లేదు. గుడికి విరాళం ఇస్తే పుణ్యం కాదని ఎవరు మాత్రం అంటారు
అంది కమల కోపంగా. ఈ సంభాషణ జరిగాక వీధి గదిలోకి వెళ్ళిన కమల భర్తకు వాళ్ళ బాబాయి కనిపించలేదు. మన మాటలు విని కష్టపెట్టుకుని బాబాయి వెళ్ళిపోయినట్లుందన్నాడు కమల భర్త బాధగా. ఇప్పుడు మనకు వచ్చిన కష్టం నష్టం ఏం లేదులే, ఈ సాయంత్రమే డబ్బు గుడిలో ఇచ్చొస్తానన్నది కమల. ఆ సాయంత్రం 25,000 సంచిలో పెట్టుకుని గుడికి వెళ్ళింది కమల. ధర్మకర్త ఏదో పని మీద ఊర్లోకి వెళ్ళాడని, కొద్దిసేపట్లో తిరిగి వస్తాడని ఆమెకు గుడి పూజారి చెప్పాడు. కమల అమ్మవారి దర్శనం చేసుకుని గుడి వెనక వైపుకి వెళ్ళింది. ఆ సరికి చీకటి పడుతోంది. ఒక ప్రక్కగా గన్నేరు చెట్టు కింద ఎవరో సాధువు ధ్యానంలో ఉన్నాడు. మరొక ప్రక్క అరుగు మీద ఒక ముసలి ముత్తైదువు కూర్చుని ఉన్నది. ఆమె కమలను చూస్తూనే దగ్గరికి పిలిచి, నాకొక సహాయం చేయి తల్లి, ఈ బుట్టలో ఉన్న పులిహోర లడ్లు పంచిపెట్టాలి. చూస్తున్నావుగా నా నడుము వంగిపోయింది, ఓపిక లేదంది చిన్నగా నవ్వుతూ. భోగం చేయిస్తున్నారా? పూజారికి చెప్తే మీ పేరు గోడకు తాపడం చేసిన నల్లబల్ల మీద రాస్తారు. పేరు చెప్పండి అన్నది కమల. ఆ మాటలకు ముసలావిడ పెద్దగా నవ్వి, నలుగురికి ఉపయోగపడే పని చేయటం ముఖ్యం కానీ నల్లబల్ల మీద పేరెందుకమ్మా? ఎవరన్నా అడిగితే దుర్గమ్మ పంచమనదని చెప్పు చాలు. మనం ఏ పనైనా మన తృప్తి కోసం చేయాలి కానీ పేరు కోసం కాదు అంది. ఆ మాటలు చురకల్లా తగిలిన కమల, గుడిలో ఉన్న భక్తులందరికీ పంచమంటారా అని అడిగింది. ముందు గుడి బయట ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాళ్లకు పంచు, ఆ పైన మిగిలితేనే గుడి లోపలి భక్తులకి పంచు. మనం చేయగలిగిన తృణమో ఫణమో సాయం ముందుగా అవసరంలో ఉన్న వాళ్ళకి అందితేనే ఫలం, కాదంటావా అంది ముత్తైదువ. కమల జవాబు చెప్పలేక ఆమె చేయమన్నట్టే చేసి గుడి వెనుకకు వచ్చింది. అరుగు మీద ఉన్న ముసలి ముత్తైదువు కనిపించలేదు. ధ్యానం ముగిసిందేమో ఎటో వెళ్ళటానికి లేచాడు సాధువు. ఆమె సాధువును ముత్తైదువు గురించి అడిగింది. ఎవరు? పసిమి ఛాయతో నుదుటున అనాకాశంత కుంకుమతో ఎర్ర చీరతో ఉన్నావిడేనా అని అడిగాడు సాధువు ఆశ్చర్యంగా. అవును, ఆవిడే, పేరు దుర్గమ్మట అంది కమల. నువ్వెంత పుణ్యాత్మురాలువో తల్లి, సాక్షాత్తు ఆ దుర్గామాతనే దర్శించావు. ఇదివరిలో కూడా ఒకరిద్దరికి ఇదే రూపంలో కనిపించింది ఆమె. నేను రోజు గంటల తరబడి ఇక్కడే ధ్యానం చేసుకుంటున్నా నాకేనాడు దర్శన భాగ్యం కలగలేదు. నిజంగా ఆ దేవీ కృపకు పాత్రురాలు అయిన నువ్వెంతో అదృష్టవంతురాలువే అన్నాడు సాధువు గుడికేసి చేతులు జోడిస్తూ. ఎక్కడలేని ఆనందంతో ఒళ్ళు పులకరించింది కమలకు. ఆ ముసలి ముత్తైదు మాటలే ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. గోడ మీద పేర్లు చెక్కించుకోవటం ముఖ్యం కాదని, ముందుగా ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవటం మానవ ధర్మమని ఆ దుర్గమ్మ తల్లి పరోక్షంగా తనకు చెప్పింది. అంటే తనకు బంగారు హారం కాదు, ముందు కష్టాల్లో ఉన్న పినమామగారి కుటుంబానికి సాయపడమని స్వయంగా చెప్పింది. ఇక కమల ధర్మకర్త కోసం ఆగక అప్పటికప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళి డబ్బు సంచి భర్త చేతికిచ్చి, ఈ డబ్బు మీ బాబాయ్ గారి వైద్యానికి, అమ్మాయి పెళ్లికి ఖర్చు చేయండి అన్నది. మాసం తిరగకుండా బాబాయి కూతురు పెళ్లి శుభలేక తన మిత్రుడు తల్లిదండ్రుల చేతికిస్తూ కమల భర్త వారితో, శుభవార్త తెలియచేయటానికి మాత్రమే ఇస్తున్నాను, మీరు పెళ్లికి మాత్రం రావద్దు. ఎంత వేషాలు మార్చినా మిమ్మల్ని చూస్తే దుర్గమ్మ సాధువు మీరేనని మా ఆవిడ కనిపెట్టేస్తుంది. పేరు కోసం కాకుండా అవసరంలో ఉన్న వారిని ఆదుకోవటానికి, మంచి పనులు చేయాలనే ఆలోచన ఇలాగే మా ఆవిడలో కొనసాగితే అందరికీ మంచిదన్నాడు. అమ్మవారి పేరు చెప్పి పాపం చేశామేమోనని భయంగా ఉంది బాబు అన్నారు ఆ దంపతులు శుభలేఖను తిప్పి తిప్పి చూస్తూ. మీరొక పెళ్లి చేయటానికి, అనారోగ్యంతో ఉన్న మరొకరికి సాయం చేయటానికి ఈ నాటకం ఆడి ఎంతో పుణ్యం కట్టుకున్నారు. ఆ సంగతి మరొకండి అన్నాడు కమల భర్త నవ్వుతూ. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.